హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరైతే వారసత్వపు రాజకీయాలు అంటే డైనాస్టిక్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అంతేగాకుండా వీటిలో మనం సౌత్ స్టేట్స్‌లో చూసుకుంటే ఆంధ్రాలో అయితే 34% మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డైనాస్టిక్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. 255 లెజిస్లేటర్‌లో 86 మంది పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో, ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అయితే ఎక్కడ వ్యతిరేకత కనిపించట్లేదు. ఇది ఆంధ్రాలోను, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా చాలా దేశాల్లో కనిపిస్తూ ఉంది. అయితే ఇది నిజంగా సమస్య అంత ఇది చర్చించాల్సిన సమస్యని. ఎందుకంటే దీనికి ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. కానీ మేధావులు ఎప్పటినుంచో విశ్లేషకులు దీన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వారసత్వ రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ డైనమిజంని గాని, పాలిటిక్స్‌ని గాని ఎలా మార్చాయి? లాంగ్ టర్మ్‌లో ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి హెచ్‌సియు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, అలాగే ఆంధ్రప్రదేశ్ లోక్‌నీతి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సారీ. వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, వెంకటేష్ గారు మీరు చెప్పండి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే వెరీ క్లియర్. ఇప్పటివరకు మనం అనుకునే వాళ్ళం జస్ట్ చూసి నంబర్స్‌తో క్లియర్ అయింది. 1984 ముందు వరకు కూడా నీలం సంజీవరెడ్డి నుంచి కోట్ల వరకు ఎక్కడ మనకి తెలుగుదేశంలో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ డైనాస్టీ పాలిటిక్స్ కనపడవు. తెలుగుదేశం పార్టీతోనే కొంత డైనాస్టీ పాలిటిక్స్ మొదలైన క్రమం కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. నాకు ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ పేరు చెప్పారు రచన గారు. ఈ సంస్థను వచ్చేసి వీళ్ళు కొంతమంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్స్ స్టార్ట్ చేసి వాళ్ళు నిరంతరము ఈ ఎన్నికల సంస్కరణలకు సంబంధించి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. అది 1999లో సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి ప్రాపర్టీ, ఆస్తుల వివరాలు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఆస్తుల వివరాలు, వాళ్ళ నేర చరిత్ర, విద్యార్హతలు వీటన్నిటిని పైన సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ అట్లాగే ఒక పక్క పరిశోధన కూడా చేస్తుంది. ఆ క్రమంలోనే ప్రస్తుతం వచ్చేసి వాళ్ళు ఈ వారసత్వ రాజకీయాలపైన పనిచేయడం అనేటువంటిది మొదలైంది. మీరు అన్నట్లు వాస్తవం చెప్పాలంటే ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడడం లేదు, అసంతృప్తి లేదు, ఒక ప్రజా ఉద్యమం అనేటువంటిది లేదు. అది వాస్తవం దేశవ్యాప్తంగా కూడా. అది 1950 దశకం నుంచి ఈ వాళ్ళ వరకు చూసినప్పటికి కూడా మనకున్నది. ఇది ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ వరకు పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రధానంగా వచ్చేసి ఒక 3 ధోరణులు అనేటువంటివి కనపడతాయి ఎన్నికల రాజకీయాలకు సంబంధించి. 20వ శతాబ్దం ప్రారంభం నుండి 1950 దాకా కూడా మనము ఈ తెలుగు ఐడెంటిటీ అనేటువంటిది కన్సాలిడేషన్ బలపడ్డం అనేటువంటిది కనపడుతుంది. 1910లో ఆంధ్ర మహాసభ అనేటువంటిది ఏర్పడింది. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి బయటికి రావడము, కర్నూలు రాజధానిగా. ఆ తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణతో కలిసి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. ఇది ఒకటి. 1956 నుంచి 2014 వరకు ఒక దశ అది. మనం ప్రధానంగా వచ్చేసి నేను దాన్ని ఏ విధంగా క్యారెక్టరైజ్ చేస్తున్నా అంటే ఇది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్యలో ఆధిపత్య కులాల మధ్య ఉన్నటువంటి రాజకీయ పోరాటంగా, ఎన్నికల ప్రహాసనంగా దాన్ని క్యారెక్టరైజ్ చేయడం. అది 2వ దశ. మనకు 3వ దశ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వారసత్వ రాజకీయాల దశ అనేటువంటిది 2014 నుండి, అంటే రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత అప్పటి నుంచి 2014 నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేపథ్యాన్ని చూసినప్పుడు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వేరే జాతీయ స్థాయిలోనూ లేదంటే వేరే రాష్ట్రాల్లో వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వారసత్వ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటే, ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వారసత్వ రాజకీయాలతో సంబంధం ఉండదు. ఉదాహరణ మనకు తమిళనాడులో డిఎంకే వారసత్వ రాజకీయాలకు సంబంధించిందంటే ఏఐడిఎంకే జయలలిత వచ్చేసి ఆమెకు వారసత్వ రాజకీయాలతో సంబంధం లేదు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, లేదంటే ఇక్కడ మనకు మహారాష్ట్రలో, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా స్పష్టంగా ఎన్ని రాజకీయ పార్టీలు అయితే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేస్తున్నాయి, వామపక్షాలను పక్కన పెడితే వాటన్నిటికి కూడా వారసత్వ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు కుటుంబ నేపథ్యం అనేటువంటిది ఉంది. వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డి కుటుంబ నేపథ్యం అనేటువంటిది ఉంది.
జనసేనకు వచ్చేసి చిరంజీవి కుటుంబ నేపథ్యం అనేటువంటిది ఉంది. అట్లాగే ఇవాళ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ గారి వాళ్ళ నాన్న కూడా భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు అధ్యక్షుడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలు ప్రధానంగా రాజకీయ అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వచ్చేసి వారసత్వ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది అది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అనేటువంటిదిగా తయారైపోయింది. ఆ వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోవడం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 34% వరకు వచ్చేసి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు పార్లమెంటుకు, లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, లేదంటే రాష్ట్ర శాసనసభకు కానీ, లేదంటే శాసన మండలికి కానీ ఎన్నికైనటువంటి మొత్తం అభ్యర్థుల వివరాలన్నీ తీసుకున్నప్పుడు మనం పరిశీలించినప్పుడు మనం స్టడీ చేసింది కాదు. ఇది అభ్యర్థులే స్వయంగా ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లు ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఇవాళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు అనేటువంటిది కొత్తగా దీని కొరకు వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసి ఎవరో డబ్బులు ఇస్తే ఎవరికి కుటుంబ వారసత్వం ఉంది, ఎవరికి వారసత్వ రాజకీయ సాంప్రదాయం ఉంది అంటే దానిపైన స్టడీ చేసింది కాదు. ఇది ఏ అభ్యర్థి అయితే తన అఫిడవిట్లో భారత ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేశారో అందులోనే ఇవన్నీ కూడా వివరాలు పొందుపరిచారు. వాటిని ఆధారంగా చేసుకునే వీటన్నిటిని కూడా చర్చించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఒక చిన్న క్వశ్చన్, వారసత్వ రాజకీయాలు ఏదైనా సరే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత వచ్చిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వచ్చిన, ప్రజలు ఆ పాజిటివ్ సిగ్నల్ తోనే వెళ్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ తర్వాత జగన్ కలగడానికి కూడా వైఎస్ఆర్ ఇమేజ్ ఎంత ఉపయోగపడింది అంటే ప్రజల వైపు నుంచి చూసుకుంటే అది ఈ మిగిలిన మేధావుల వర్షం తీసేస్తే దాన్ని ఒక పాజిటివ్ ఇమేజ్ గా తీసుకుని గెలిపిస్తూ ఉన్నారు ప్రజల వరకు చూసుకుంటే, ఎందుకంటే ఓటర్స్ వాళ్ళే కాబట్టి. మరి దీనిలో ఉన్నటువంటి నెగిటివ్ కానీ వ్యతిరేకత కానీ మిగిలిన కోణాల్లో ఎలా చూడొచ్చు, ప్రజల ఆమోదాన్ని ఎలా చూడొచ్చు? ఒకటి, మన భారత రాజ్యాంగం అనేటువంటిది ఏం చెప్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఏం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యము అందరికీ కూడా చేసి సమాన అవకాశాలు కల్పించాలి, భారత రాజ్యాంగం కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఈ వారసత్వ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం అనేటువంటి ఉండడం వల్ల తరతరాలుగా తాతో తండ్రో లేంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ కొడుకో కూతురు వాళ్ళకి వచ్చేసి రాజకీయ అధికారంలోకి ఎన్నికల్లో పోటీ చేయడం అంటే చాలా సులభతరమైంది. అంటే రాజకీయ పార్టీలో ఒక పక్క వచ్చేసి నెట్వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి, తర్వాత సంపద ఉంటుంది, తర్వాత ప్రజల్లో వచ్చేసి కొంత పేరు పలుకుబడి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి నిజంగా రాజకీయాల్లో ప్రజలకు సంక్షేమం కొరకు పనిచేసేటువంటి వాళ్ళకు అవకాశం అనేటువంటిది ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట మనకు. అందుకని ఇప్పుడు కొన్ని జిల్లాలే మనకు వారసత్వ రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా తయారైపోయాయి. కేవలం వచ్చేసి ఒక ఉన్నత కులాలు, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలోనే కాదు, ఇటు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వారసత్వ రాజకీయాలు అనేటువంటిది వాళ్ళు బలంగా వేళ్ళనుకున్నారు. అందుకనే 4వ తరానికి సంబంధించినటువంటి వాళ్ళు, 3వ తరానికి సంబంధించినటువంటి వాళ్ళు, 2వ తరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో, ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకు వచ్చేసి సంపద ఉంది, ఆల్రెడీకి వచ్చేసి కొంత ఎస్టాబ్లిష్మెంట్ నెట్వర్క్ అనేటువంటిది ఉంది. స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాల వరకు కూడా వాళ్ళకి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు మొత్తము భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటుకు కానీ, శాసనసభకు కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్కి కానీ మొత్తం ఎన్నికైనటువంటి సభ్యులు ఎంతమంది అంటే 5203 మంది ఉన్నారు. 5203 మందిలో 1106 వచ్చేసి ఈ వారసత్వ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దగ్గర 31% వరకు వచ్చేసి ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి వాళ్ళలో తరతరాలుగా రాజకీయ అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఈ రోజుగా సమస్యగా తయారైపోతుంది. దీని గురించి వాళ్ళ మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో వచ్చేసి ఏదో రాజకీయ సంస్థనో, ఏదో స్వచ్ఛంద సంస్థలో, లేదంటే పాత్రికేయులో ఇటువంటి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనివల్ల వస్తున్నటువంటి దుష్పరిణామాలు ఏంటి, దీనివల్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, నిజంగా రాజకీయాలలో జీవితాంతము పనిచేసినటువంటి వాళ్ళకు అవకాశాలు రాకుండా వారసత్వ బ్యాక్గ్రౌండ్ లేదా కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకి అలాపి సడన్ గా వాళ్ళని రాజకీయ పదవులు ఇవ్వడము, వాళ్ళ అందలం ఎక్కించడం అనేది జరుగుతున్నప్పుడు మరి నిజంగా సైద్ధాంతికంగా కట్టుబడినటువంటి వాళ్ళు ఏమవ్వాలి, లేదంటే నిజంగా రాజకీయాల్లో నిరంతరం జనంలో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఏంటనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశంగా ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి
ఈ రోజు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అనేటువంటిది తలెత్తుతూ ఉందండి. వెంకటేష్ గారు ఇంకొకటి చెప్పండి. ఇంకొక కోణంలో. మీరన్న సమాన అవకాశాలు అనేవి కొందరికి సంబంధించిన విషయం. ఎవరికైతే రాలేదు. ఓవరాల్‌గా ఒక డెమోక్రసీలో చూసుకున్నప్పుడు ఇలా వారసత్వ రాజకీయాలు వస్తున్నప్పుడు పాలన ఏమన్నా అంత నిజాయితీగానో, అవినీతి రహితంగానో ఉండదు. బయట నుంచి వస్తే అది మనం గ్యారంటీ చేయొచ్చని ఏమన్నా అనుకోవచ్చా? వీళ్ళు చేయడం వల్ల ప్రోగ్రెసివ్‌గా లేదు. అలా గాకుండా వారసత్వ రాజకీయాలు నిర్మూలిస్తే అలా లేకుండుంటే స్టేట్ ఏదైనా సరే ఒక అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది. దీనికేమన్నా చేస్తే అని ఒక గ్యారంటీ అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మీరివ్వగలరా? ఒక పొలిటికల్ ప్రొఫెసర్‌గా అంతా అనలైజ్ చేసుంటారు గాబట్టి మొత్తం ఇండియా గాని, వరల్డ్ గాని. రాజకీయ అది హ్మ్. వారసత్వ రాజకీయాలు ఎలిమినేట్ చేస్తే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఒక మంచి రూల్‌ని? ఇప్పుడున్న దానికన్నా బెటర్‌గా? వారసత్వ రాజకీయాలు అనేటువంటి ఉండడం వల్లనే అత్యధికంగా ధనాన్ని ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో మనీ అండ్ మజిల్ పవర్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మనీ అండ్ మజిల్ పవర్ అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? వారసత్వ రాజకీయాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో ఉంది. మనం అది మహారాష్ట్రలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నప్పటికీ కూడా ఈ డబ్బు అనేటువంటిది ఉండడం కాబట్టి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల రాజకీయాల్లో గెలవడం, మళ్ళీ రాజకీయ అధికారం హస్తగతం చేసుకోవడం, రాజకీయ అధికారాన్ని వచ్చేసి తమ అవసరాల కొరకు ఉపయోగించుకోవడం. అందుకని పాలిటిక్స్ ఫర్ ది బిజినెస్, బిజినెస్ ఫర్ ది పాలిటిక్స్. అందుకని ఇప్పుడు మరి చాలా మంది వాళ్ళ ప్రొఫైల్ చూసినప్పుడు కార్పొరేట్స్ ఎన్నికల్లోకి వస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో ఉంటున్నారు. ఎలక్షన్ అఫిడవిట్ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి అభ్యర్థులు పార్లమెంట్లో పోటీ చేశారు. అట్లాగే 1000 కోట్ల ఆస్తి పరులు ఉన్నటువంటి వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేశారు. 1000 కోట్ల పైన ఆస్తులు ఉన్నట్లు పొందుపరిచారు అందులో. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఎన్నికల రాజకీయాలు అనేటువంటిది డబ్బుతో కూడుకున్నటువంటి అంశమే. ఇది ఒక సైద్ధాంతికంగా రాజకీయాలకు సంబంధించినటువంటిలో, అధికార పంపిణీకి సంబంధించినటువంటిదో, లేదా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం కాదు, డబ్బులకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది ఒకటి స్పష్టంగా మనకు మెసేజ్ అనేటువంటిది వస్తుంది. ఇంకా మనకు ఈ అవినీతి అనేటువంటిది ఈ విధంగా ఎన్నికలలో డబ్బులు విపరీతంగా ఖర్చు చేయడం వల్ల అవినీతిని, రాజకీయ అధికారాన్ని వచ్చేసి దుష్ప్రయోజనం మిస్యూజ్ చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. మిస్యూజ్ చేయడం వల్లనే అవినీతి అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. అట్లాగే మనం చాలా చోట్ల సందర్భాల్లో చూసాం. 1000 కోట్లు, లక్షల కోట్ల స్కామ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి డబ్బు వస్తేనే కదా ఇంత నమ్మకం, ఇంత ధైర్యము, ఇంత సాహసం అనేటువంటి చేయగలుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మొట్టమొదటి ఎన్నికైనటువంటి వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? లేదంటే ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చేసి రొటేషన్ సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేటువంటిది ఉండడం వల్ల ఏ సంవత్సరం ఏ ఎన్నికల్లో ఎవరు వచ్చేసి ఎన్నికవుతారు అనేటువంటి దానికి సంబంధించి గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలోనే ఏ జనానికి వచ్చేసి మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుండడం వల్ల కాస్త కోస్త స్థానిక సంస్థలు వచ్చే అవినీతి అనేటువంటి తగ్గిపోయింది. వారసత్వ రాజకీయాలు అనేవి తగ్గిపోయాయి. కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎన్నికలకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను ఒకసారి ఈ స్కామ్స్ కి, డైనాస్టిక్ పాలిటిక్స్ కి, స్కామ్స్ కి, తర్వాత వచ్చి మనీ పాలిటిక్స్ కి, పొలిటికల్ పవర్ కి, బిజినెస్ పొలిటికల్ పవర్ సంబంధాలను మనం ఈ పొలిటికల్ ఎకానమీని విశ్లేషించి చూసినప్పుడు ఇందులో చాలా స్పష్టంగా వచ్చేసి మనకు కనపడతా ఉన్నాయి. అయితే ఇది అందుకనే ఇవాళ వారసత్వ రాజకీయాలు అనేటువంటిది ఒక సమస్యగా ఈ భారత ఎన్నికల రాజకీయాల్లో తయారైంది అనేటువంటి విషయాన్ని మేధావులు గుర్తిస్తున్నారు, ఇతర ఆలోచన పనులు అనేటువంటి వాళ్ళు గుర్తిస్తున్నారు. అట్లాగే మనం వేరే దేశాలకు సంబంధించి ఉదాహరణకు వచ్చేసి జపాన్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, ఇంగ్లాండ్లో వారసత్వ రాజకీయాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఆ దేశంలో వచ్చేసి జనము కాస్త మేల్కొనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశము ఆ దేశాల్లో లేదు. ఒక మెకానిజం, ఒక చెక్ అనేటువంటిది ఆ దేశాల్లో ఉంది. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, సామాజిక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల మూలంగా వచ్చేసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రజలు వచ్చేసి ప్రశ్నించే స్థాయికి ఇంకా ఎదగలేదు. కాబట్టి ఆదాయంగా వచ్చేసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాల్లో అటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, మెకానిజం కానీ స్థానిక సంస్థల్లో ఉన్నట్లు లేకపోవడం వల్ల ఈ అధికారాన్ని అనేటువంటిది మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే చేసినటువంటి దాఖలాలు కూడా మనకు ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అట్లాగే ఇటువంటి వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ హింసాత్మకమైనటువంటి రాజకీయాలు కూడా చేస్తున్నారు అనేటువంటిది మనకు ఉదాహరణకు వచ్చేసి హర్యానా రాష్ట్రంలో 36% వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు.
29, 25%, 27% దాకా వచ్చేసి మనకు బీహార్, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. అట్లాగే 32% వరకు, 33% వరకు మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు యూనియన్ టెరిటరీస్లో అయితే లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చేసి 100% వారసత్వ రాజకీయాలు ఉన్నారు. దాద్రా నాగర్ హవేలీ చెందినటువంటి ప్రాంతంలో అయితే 50% వరకు ఈ వారసత్వ రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇవన్నిటిని మనం చూసుకొని కంపారిటివ్గా చేసినప్పుడు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు, వారసత్వేతర రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళని కంపారిటివ్గా విశ్లేషించి చేసినప్పుడు వీళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి, వీళ్ళకు దేవుడి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే మనం తులనాత్మకంగా అధ్యయనం చేసి విషయం కూడా ఉందండి. మీరు చెప్పినంత దీని తర్వాత ఇంకొక విషయము, ఇక్కడ వారసత్వ రాజకీయాలు కాకుండా కొత్త వాళ్ళు కూడా కంటెస్ట్ చేయొచ్చు. కంటెస్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉంది, ఏమైనా కంటెస్ట్ చేయొచ్చు. కానీ అంత ఇప్పుడు 2 ఆప్షన్స్ డైనాసిటీ పాలిటిక్స్ అయినప్పుడు ప్రజలు ఎవరో ఒకరికి ఓట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకు ఆ స్ట్రాంగ్ బయట వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడే వాళ్ళు, దాన్ని అపోజ్ చేసే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా తీసుకుని కంటెస్ట్ చేయడానికి, అంటే ఓన్లీ మనీ పవరే అనుకుంటే జనాలకి నిజంగా అంత డిసాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ వేస్తే ఓటైతే వేస్తారు కదా. అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో థర్డ్ ఆప్షనే కనిపించట్లేదు కదా. మనం ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుందాం. వారసత్వ రాజకీయాలు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, కానీ ఇంకొక ఆప్షన్ ఉంటే దానికి ఓటేయకపోతే మనం ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఇంకొక ఆప్షనే జనాలకు లేదు కదా. ఎందుకు ఆంధ్రాలో బయట వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉన్నారో వాళ్ళు కనీసం కంటెస్ట్ చేయడానికి కానీ ఎంతో మంది ఉన్నారు, బట్ ఎందుకు రావట్లేదు? తెలంగాణలో ఉన్నంత ఇది కూడా మనకు ఆంధ్రాలో కనిపించట్లేదు. ఎందుకు బయట వాళ్ళు రాలేకపోతున్నారు? మనం ఆంధ్రప్రదేశ్లో 34% ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 24% వారసత్వ కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 34%లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళలో 38% తెలుగుదేశం పార్టీ నుండి, 36% వైఎస్ఆర్సీపీ నుండి, 14% వరకు వచ్చేసి జనసేన పార్టీలో ఉంటున్నారు. అంటే వీళ్ళు సంపన్నులు. ఈ రాజకీయ పార్టీలు చాలా మనకు ఎన్నికల అఫిడవిట్లో వీళ్ళు ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఈ అఫిడవిట్స్లో వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం సంపన్నులు. అయితే సాధారణమైనటువంటి వ్యక్తులు వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉందంటే ఉంది. వామపక్ష పార్టీలు ఉన్నాయి, కానీ వాటిని వచ్చేసి ఇవాళ విశ్వసించడం లేదు. ఇక లేని బాగా బలహీనమైపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా దాన్ని కూడా వచ్చేసి వారసత్వ రాజకీయాలే శాసిస్తూ ఉన్నాయి. వారసత్వ రాజకీయాలను శాసిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా అవకాశం అనేటువంటిది, కాంగ్రెస్ సాధారణమైనటువంటి ప్రజానికం అనేటువంటిది అవకాశం లేదు. ఎవరున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా ముందుకు వచ్చి మేము వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాము, లేదంటే ఎన్నికల్లో ధనాన్ని వ్యతిరేకిస్తున్నాము, మజల్ పవర్ను వ్యతిరేకిస్తున్నాము అంటే ఆల్టర్నేటివ్ ఎజెండాలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఒకవేళ లోక్సత్తా లాంటి వాళ్ళు, లేదంటే సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళు, లేదంటే బహుజన సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చినా వాళ్ళకు ఓటేసేటువంటి పరిస్థితి వాళ్ళ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే అంత వయబుల్గా అంత ఉన్నటువంటి పొలిటికల్ ఎజెండాలో వీళ్ళలో కనిపించడం లేదు. దాంతో పాటు ఈ డబ్బు ప్రాబల్యాన్ని ఎదుర్కోవడము, తర్వాత ఎలక్టోరల్ స్ట్రాటజీస్ని ఎదుర్కోవడం అనేటువంటిది వాళ్ళకి సాధ్యం కావడం లేదు. దానివల్ల వీళ్ళకి వచ్చేసి ఏదో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అది వారసత్వేతర రాజకీయ పార్టీనా ఉన్నటువంటి దానికే ఓటు వేసి మనకు రావాల్సినటువంటి ఏవో ఉచితాలు లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటికి అందుకొరకు వచ్చి వాటికి ఓటు వేస్తే సరిపోదా అంటారనేటువంటి ఆలోచనలో జనం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వారసత్వ రాజకీయాలు ఇవాళ శాసిస్తడం వల్ల ప్రజాస్వామ్యానికి ఒక సవాలుగా పరిగణిస్తుంది అనేటువంటి విషయము చాలా మందికి వచ్చేసి తెలియడం లేదు. ఆ విషయం వచ్చేసి దాని అనుకున్నటువంటి ఈ లాజిక్ ఏంటి, పవర్ ఏంటి, పొలిటికల్ ఎకానమీ ఏంటి అనేటువంటి విషయాన్ని సాధారణ ప్రజానికానికి వచ్చేసి అర్థం అవ్వాలి. వాళ్ళకు ప్యారలల్ ఆల్టర్నేటివ్ ఎజెండా ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అనేటువంటి ఉండగలిగినప్పుడు మటుకే ఈ విధంగా చేసేందుకు వచ్చేసి అవకాశం ఉందన్నమాట. అటువంటిది ఏమి ఇవాళ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటువంటిది ఏమి కనిపించడం లేదండి. వెంకటేష్ గారు, ఫర్ సపోజ్ మీరు అన్నటువంటి వారసత్వ రాజకీయాల వల్ల అవకాశాలు రాలేదు కాబట్టి అక్కడేదో మనం రిఫార్మ్స్ వచ్చాయి అనుకుందాం. వచ్చినా సరే తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేసే వాళ్ళు డబ్బున్న వాళ్ళే అవుతారు. సో దానివల్ల వచ్చే మార్పు ఏమిటి? ఎవరే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి కొడుకు రాకపోతే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చారనుకుందాం, వాళ్ళైనా సరే మనీ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా పవర్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు కూడా ఇది ఇంకో కైండ్ ఆఫ్ సర్కిలే అవుతుంది కదా. మరి సొల్యూషన్ ఏమనుకోవచ్చు మనం? ఇవాళ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో విపరీతమైనటువంటి ఖర్చు జరుగుతుంది. వందల వేల కోట్ల రూపాయలు అనేటువంటి జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని క్యారలిన్ ఈలియట్ లాంటి వాళ్ళు ఈ ప్యాట్రనైజింగ్ పాలిటిక్స్
క్లయింటలిస్ట్ పాలిటిక్స్ అనేటువంటి అంశాన్ని గురించి చర్చిస్తున్నటువంటి సందర్భంలో క్యారలిన్ ఈలెట్ వాళ్ళు వచ్చేసి చాలా స్పష్టంగా చెప్పింది ఆమె. డబ్బు అనేటువంటిది ఏ విధంగా ఎన్నికల రాజకీయాల్లో క్లయింటలిస్ట్ పాలిటిక్స్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటి దానికి సంబంధించి, ఒకటి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థుల నుంచి పార్టీకి కొంత డబ్బులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది అనేటువంటి ఒకటి ఆమె చెప్పారు. రెండవది వచ్చేసి ఈ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు రావడం అనేటువంటిది. రెండవది తర్వాత ఈ ఓటర్స్ని వచ్చేసి ఓటర్స్ ఎన్నికల సందర్భంగా ప్రలోభ పెట్టేందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి రెండవ అంశం అయితే, మూడవది వచ్చేసి ఎన్నికల తర్వాత తమకే ఆ పార్టీకే అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుదారులుగా ఉండడానికి వచ్చేసి వాళ్ళకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ఈ 3 రకాలుగా క్లయింటలిస్ట్ పాలిటిక్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని క్యారలిన్ ఈలియట్ అనేటువంటి సుప్రసిద్ధ అమెరికా రాజనీతి శాస్త్రవేత్త, ఆమె 1950 దశకం నుండి ఈ మధ్య వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పరిశోధన చేసి ఆమె తేల్చినటువంటి విషయం అనమాట. అయితే ఎన్నికల రాజకీయాల్లో ఉన్నది కేవలం ధనం ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గడానిక, లేకుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాత్ర నిర్వహించి రాజ్యాంగం పరంగా వచ్చేసి జనానికి చేరవలసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు రావాల్సినటువంటి ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొరకు వచ్చేసి ఎన్నికల రాజకీయాలు అనేటువంటిది ఈరోజు భారతదేశంలో జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న అనమాట. మనం కేవలము ఈ ధనము, వారసత్వము, లేదా కులము, లేదా ప్రాంతాన్ని ఉపయోగించి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నిజంగా అనుకున్నటువంటి ఆశయం, ఒక ఓటర్ వచ్చేసి ఏ ఉద్దేశంతో పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేస్తా ఉన్నాడు అనేది ఒకటి మనం గమనించాలి. ఏ ఉద్దేశంతో ఓటర్ వచ్చేసి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేస్తూ ఉన్నాడు? తనకు వచ్చేసి ఓటు వేయడం వల్ల 5 సంవత్సరాల కాలంలో తాను వ్యక్తిగతంగా, తన కుటుంబము, తన కమ్యూనిటీ, తన గ్రామము, తన ప్రాంతము మెరుగైనటువంటి సేవలు జరుగుతాయి, అభివృద్ధి ఫలాలు అనేటువంటి జనమందరికి చేరుతాయి, సంపద అనేటువంటిది కేంద్రీకృతం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి సంపద వికేంద్రీకరణ జరుగుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక ఓటర్ వచ్చేసి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేస్తూ ఉన్నాడు. మళ్ళీ వీటినన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చేసి ఈ సంపద, కులమో, ప్రాంతమో, లేదంటే వారసత్వ రాజకీయాలు అనేటువంటి వాటి వల్ల ఇవన్నీ కూడా జరగట్లేదు. ప్రజలు ఆశించినటువంటి స్థాయిలో వాళ్ళు ఎటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలో, ఎటువంటి ఎన్నికల రాజకీయాలు ఉండాలో అనేటువంటి జరగటం లేదు. ఇవాళ మనము గత 2024 ఎన్నికల్లో మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దగ్గర వచ్చేసి 83 నుంచి 84% వరకు వచ్చేసి ఓట్స్ అనేటువంటిది పోలయ్యాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటి? వారాడున్నటువంటి ప్రభుత్వ అధికారం అనేటువంటిది జనంలో భయాందోళన కలిగించడానికి, భూములను ఆక్రమించడానికి అనేటువంటి ఉద్దేశంతో, తర్వాత వచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఓటు వేశారు. అదేవిధంగా మరొక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దీని కొరకు ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకో దాని కొరకు ప్రయత్నం చేస్తారా అనేటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్నగా మనకి ఇవాళ ఉంటా ఉంది. అందుకని ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ఏం చేస్తున్నారు? నువ్వు ఏ దాన్ని ఉపయోగించైనా సరే ముందు గెలవడమే అత్యంత ముఖ్యము. విన్నబిలిటీ, నువ్వు వారసత్వమా, సంపన్నులా, లేదంటే ఉన్నత కులమా, ఆధిపత్య కులమా అనేటువంటి వాటిని పరిధిలోకి తీసుకోవడం వల్లనే ఈరోజు ఎన్నికల రాజకీయాలలో అనేటువంటి దాంట్లో ఈ ధనం అనేటువంటి పేద ఖర్చు అవుతుంది. ఆ వారసత్వ కుటుంబము, ఆ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తేనే గెలుస్తారు అనేటువంటి ఒక భావన వచ్చేసి రాజకీయ పార్టీల్లోనూ, తర్వాత ఓటర్స్లో కానీ, వాళ్ళకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో కానీ ఉంది. కాబట్టి ఇటువంటి 34% వరకు వచ్చేసి వారసత్వ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, గెలుస్తూ ఉన్నారండి. వెంకటేష్ గారు, ఒకటి చెప్పండి. జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. 1980s లో ఉన్న వాళ్ళు వేరు, 1990s 2000s ఇలా ఉన్న వాళ్ళు వేరు. చదువుతూ కొంత ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ ఉంది, ఫ్యాక్ట్స్ చెకింగ్ కూడా ఎక్కువ ఉంది, ఎక్కువ వార్తలు తెలుస్తున్నాయి, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఈ క్రమంలో ఒకప్పుడు అంటే ఒక కుటుంబం మీద అభిమానం పెంచుకుంటే వాళ్ళకే ఓట్లు వేయడం ఇట్లా ఉండేది. కానీ ఇప్పటికీ కూడా అదే మైండ్ సెట్ ఇంకా ఓటర్స్ లో ఎందుకు ఉందనుకుంటున్నారు? ఫాదర్ ఉంటే తర్వాత కొడుకు, అంటే ఇక ఫ్యామిలీ మొత్తం ఆ పార్టీకి ఈ అంకితం అయిపోవడాన్ని ఓటర్స్ జనరేషన్స్ మార దాన్ని ఎలా చూడొచ్చు? ఒకవైపు వీళ్ళని వదిలేద్దాము, ఓటర్స్ మైండ్ సెట్ అట్లాగే ఈ 2025 ఉండాలని ఎలా చూడొచ్చు? అది ఎటువంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది సమాజం మీద ఓవరాల్ గా? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేవి పెరగడం వల్ల, చిన్న చితక ఉద్యోగాలు అనేటువంటి రావడం వల్ల వాళ్ళ కుటుంబ అవసరాలకు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి మాత్రమే అది ఉపాధిని కల్పించగలుగుతుంది. కానీ ఒక మైండ్ సెట్, బలమైన మైండ్ సెట్ ఉన్నది ఏంటంటే
ఆ సామాజిక వర్గానికి ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకు మటుకే వనరులు ఖర్చు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అంటే ఎకనామిక్ రిసోర్సెస్ను మొబిలైజ్ చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉంది. అంటే అందుకని తెలుగు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎన్నికలను వచ్చేసి ఇంత కాస్ట్లీ అఫైర్గా ఎందుకు చేశారు అనేటువంటి విషయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చేసి ఎన్నికల్లో ఖర్చు అవుతుంది? ఒక ఓటర్కి వచ్చేసి దగ్గర 5 నుంచి 10,000 రూపాయల వరకు ఎందుకు ఖర్చు అవుతుంది ఒక్క ఓటర్ కంటే? మామూలు వాళ్ళకు వచ్చేసి అంత డబ్బు ఖర్చు పెట్టే విధంగా స్థాయిలో లేదు. ఒక మానసికంగా చేసి ఓటర్స్ తయారు చేశారు. నువ్వు ఈ కుటుంబం నుంచి రా, నీవు ఇంత డబ్బులుంటే రా, నువ్వు అప్పుడే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయగాని నీకు ఇంత డబ్బు, ఇంత కులము, ఇంత వంశపారంపర్యం అనేటువంటిది లేకపోతే నువ్వు పోటీ చేయలేవు. దాంతోపాటు భయం అనేటువంటిది కూడా ఒకటి చేయడంతో పాటు ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది లేకపోవడం, స్థానిక సంస్థల్లో ఉన్నట్లుగా రిజర్వేషన్స్ అనేటువంటిది మనకు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇది ఒక పెద్ద లోపంగా మనకు వచ్చేసి ఎన్నికల రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనపడుతూ ఉందన్నమాట. అందుకని ఈవెన్ మహిళల్లో కూడా మనం వచ్చేసి ఈ ఏడీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వచ్చేసి మొత్తం ఎన్నికైనటువంటి వారసత్వ రాజకీయ నాయకుల్లో 18% పురుషులుంటే 47% మహిళలు ఉన్నారు. బహుశా 2029 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినట్లయితే బహుశా ఈ పర్సంటేజ్ అనేటువంటిది ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. 60 నుంచి 60 నుంచి 70% వరకు పెరిగేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 77% మహిళలకు వారసత్వ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మహిళల్లో 77% వారసత్వ రాజకీయాల నుంచి ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నట్టు ఎన్నికైనటువంటి మహిళలకు వచ్చేసి 64% వరకు వచ్చేసి వాళ్ళకు వారసత్వ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనేటువంటిది ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు అనమాట. సో ఆ విధంగా అది ఇంకా బలపడుతుందే కానీ ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, రెండో జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు మూడో తరం వాళ్ళు వచ్చేసి ఎన్నికల రాజకీయాలకు ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, కొడుకులు లేకపోతే కూతుర్లు అవుతున్నారు, లేదంటే కొడుకులు లేకపోతే కూతుర్లు అవుతున్నారు, లేదంటే భార్యనో లేకపోతే హస్బెండో లేకపోతే తమ్ముడో అన్నో ఇటువంటి వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా ఉన్నట్లు మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు వచ్చేసి చాలా స్పష్టంగా తేల్చి చెప్పారండి. ఓకే, ఫైనల్ గా వెంకటేశ్వర గారు, మరి దీనికి సొల్యూషన్ అనేది ఎలా ఉంటే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత లేదు, మేధావులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీన్ని కొంత విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రాక్టికల్ గా ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు అసలు ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? అవకాశం రావాలంటే ఎటువంటి వాతావరణం ఉండాలి? ఇప్పుడు దీనికి సంబంధించి వారసత్వ రాజకీయాలకు సంబంధించి మార్పు రావాలనుకున్నప్పుడు ముఖ్యంగా రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటి చాలా ముఖ్యం. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇంటర్నల్ డెమోక్రసీ. ఒక అభ్యర్థిని పోటీలో నిలబెట్టడానికి తీసుకుంటున్నటువంటి ఇండికేటర్స్ ఏంటి, ఆ ఇండికేటర్స్ పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు గెలిపే అత్యంత ముఖ్యమైనటువంటిది ఆబ్జెక్టివ్ మనకు కనపడుతుంది. కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ మళ్ళీ అటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక అభ్యర్థికి సీటు కేటాయించాలనుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గతంగా చర్చ జరుగుతుందా, వాళ్ళందరూ పరిగణలోకి తీసుకుంటున్నారా అనేటువంటిది జరగట్లేదు. అందుకని ఒకటి, పార్టీలలో రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒకటి రావాలి. రెండు, ఒక కాంప్రహెన్సివ్ లా, సమగ్రమైనటువంటి చట్టం అనేటువంటిది జాతీయ స్థాయిలో రావాల్సినటువంటిది అవసరం ఉంది. ఇక మూడవది ఈ రిజర్వేషన్స్. ఇప్పుడు ఒకటి వచ్చేసి మహిళలకు రిజర్వేషన్స్ ఉంటున్నారు. మహిళలకు రిజర్వేషన్తో పాటు మిగిలిన సామాజిక వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించినట్లయితే మనకు ఈ వారసత్వ రాజకీయాలు అనేటువంటి దానికి స్కోప్ ఉండదు. స్థానిక సంస్థలలో ఈ రొటేషన్ సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసరి రిజర్వేషన్స్ మారుతున్నాయి. అది మహిళలకు అవుతుందా, ఓసీకి అవుతుందా, ఎస్సీకి అవుతుందా, ఎస్టీకి అవుతుందా, బీసీలకు అవుతుందా అనేటువంటి ఈ ఏ సామాజిక వర్గానికి పోతుందా అనేటువంటిది ఎవరికి అర్థం కాదు. కాబట్టి అక్కడ ఒకే ఒక కుటుంబం, నిజానికి చెప్పాలంటే 1950 నుండి 1993 వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను పరిశీలించినట్లయితే, పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళ పరిస్థితిని చూసినట్లయితే ఒకే ఒక కుటుంబం చుట్టూ లేదంటే 2-3 కుటుంబాల చుట్టే మొత్తం 40-50 ఏళ్ల పాటు రాజకీయాలు శాసించడం అనేది జరిగింది. ఇవాళ పరిస్థితి లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. మళ్ళీ శాసనసభ, పార్లమెంటు, రాజ్యసభ, తర్వాత శాసన మండలి ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఈ సమగ్రమైన చట్టం లేదు,
ఈ రిజర్వేషన్స్ పాలసీ అనేటువంటిది లేకపోవడం వల్ల వివిధ సామాజిక వర్గాలకు వచ్చేసి రిజర్వేషన్స్ అనేటువంటిది ఇచ్చినట్లయితే అప్పుడు మనకు వారసత్వ రాజకీయాలు అనేటువంటి దానికి అవకాశం ఉండదు. లేదంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా కేవలం వచ్చేసి మహిళలు అన్నారే కానీ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి అందులో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల 2029 నుండి ఈ మహిళలు వారసత్వ రాజకీయాల్లో వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా పెరిగేందుకు వచ్చేసి మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉందంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇంతకుముందే చెప్పినట్లు 47% మహిళలు వచ్చేసి వారసత్వ బ్యాక్గ్రౌండ్ ఉంది, 18% మటుకే పురుషులకు ఉంది. కాబట్టి ఈ సంఖ్య అనేటువంటిది ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దాన్ని మనము నివారించాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చేసి ఒక చట్టం అనేటువంటి అవసరము, పార్లమెంట్లో చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయగలిగినప్పుడు మట్టుకే మనము ఈ వారసత్వ రాజకీయాల గురించి ఎన్నికల ప్రజాస్వామ్యంలో వాటిని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కానీ లేదంటే ఇంకా నిరంతరం కొనసాగించేందుకు అవకాశం ఉందని మనకు చాలా స్పష్టంగా కనపడుతుందండి ఈ రిపోర్ట్ ద్వారా. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, ఇంత మీనింగ్ఫుల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ.